స్టార్ట్ చేస్తాను బ్లడ్ ఏంటి అసలు టమాటాలు తినడం అందుకే టమాటాలు తీసుకురావడం మా ఇన్సర్ కర్రీలో చెప్పకపోతే ప్లేట్ తీసుకురా కట్ చేయడం కంటే ఈ ప్లేట్ తీసుకొచ్చాడు షేక్ నువ్వు నవ్వకో షేక్ అయిపోతుంది వీడియో నేను పడుతుందిగా ఫుల్ అంతా పడుతుందిగా సర్లే వర్షం పడిందని మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా కట్ చేసుకొని వెళ్ళిపోతాం పదండి ఇంగ్రీడియంట్స్ కడగాలి మిర్చి కడగాలి కూర్చోతాము నువ్వు కూర్చో చేతి నేను కుక్ చేయడం మీ ఇంటికి వచ్చి నువ్వు నేను చెప్పా అలా నాకు ఒక వీడియో తీసాక నేను మూడు కుక్ చేస్తాను ఈరోజు అని చెప్పి మొత్తం ఫస్ట్ నుంచా గట్టి కొంచెం దగ్గరగా తమ్ముడు మాటలు వినిపించు మళ్ళీ మనం ఆడుకున్నది చూడు ఇంకేనా ఒకసారి వెళ్ళి చూడొస్తాడు ఫస్ట్ నుంచి తీయమంటే మాటలు కట్ట అన్నీ వచ్చేసినాయి రావాలి పర్లేదు పడుతుందా పడుతుంది గట్టిగా మాట్లాడితే బెటర్ ఎందుకంటే మైక్ లేదు కదా మైక్ మనకి హ్యాండ్ ఇచ్చింది మైక్ సర్లే వినిపిస్తుంది ఒకసారి పాస్ చేయి చెప్తా పాస్ చేయి ఎక్కడ ఉంటుంది ఇందులో ఉందని చూడు వెనకాల తొక్కేస్తున్నాం సారీ తమ్ముడు తీసామ్మా సరే టమాటాలు మిక్స్ చేసే కదా తెలుస్తాను కదా నేను టమాటాలు తేవని అనుకున్నాను నేను అలా చేసావు నువ్వు దీన్ని కనిపిస్తావు అనుకో ఇలా పెట్టారా దాని పైకి పెట్టి అరే ఏదో కూర్చోడా ఎవరు క్లాస్ అంటే అయిపోద్ది క్లాస్ వచ్చి పోద్ది చాలా కష్టమైంది ఇలా కట్ చేయడం చిన్న దాంతో బట్ నేను ఏదో మామూలు పొడవ కట్ చేస్తున్నాను ఇంక మళ్ళీ చిన్న చిన్న ఇంకా అవ్వదు సలగ ఫ్రై చేస్తున్నాను కాబట్టి పేరు రాజ్కుమారా కూర్చోరు అక్కడ ఏం పర్లేదు సరే నన్నే కదా ఆమె కూడా చూపించు ఇలా కట్ చేసుకుంటా వెలిగించు చూపించరా మా అక్కలు ఆ పక్క పెట్టు చూవిలే కలపకండి కెమెరా మాత్రం షేక్ ఇవ్వకండి ఖచ్చితంగా మాత్రం వర్షం అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తాను అంతా ఒకసారి పైకి చూపించరా మబ్బు చూపించు అంత ఫాస్ట్ కాదు స్లోగా కట్ చేస్తావా ఆయిల్ అయ్యి ముందు నువ్వు మరి అంత పెద్దమంట ఇంట్లో నాన్ స్టిక్ మానేసి నువ్వు చేస్తావా వీడియో మాత్రం షేక్ అయ్యిందంటే అయ్యిందేమో వాడికి ఇస్తున్నా బెదిరిస్తాను అనుకుంటున్నాను ఇంకే అంత మంది మాడిపోద్దేమో కింద పడిపోయినాయి ఆనియన్స్ నువ్వు ఇలా నోరు లేని దాన్ని తీసుకొచ్చావు ఇలా కట్ చేయండి ఇంకో ప్లేట్లో కట్ చేయ ఉన్నాయి విరిపేద్దాం నువ్వు తీరా అది కలుపురే కలుపు ఇక్కడ లేదని కనిపిస్తున్నాను అర్థం వాటర్ ఉన్నాయి అఫీషియల్గా డ్రెస్ వేసుకొచ్చి నేనేం ట్రాకా ఇప్పుడు ఏమైందిరా నేను అక్కడి నుంచి మీ ఊర్లో ఉంటే నేను కూడా అలా వచ్చేవాడినేమో చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి పెట్టరే దాన్ని అలా తిప్పుకో ఆయిల్ వేయరా వెంకి చేస్తాను మొత్తం వాటర్తోనే స్టార్ట్ అయిపోతుంది రే
ఆయిల్ వేసాయి. స్టార్ట్ అయింది ఆల్రెడీ. మన తడిచేది మొత్తం మబ్బే ఉంది. పాకలో దాని ఒక చూడు రా, నువ్వు కెమెరా ఒక చూడరా బాబు ఎలా వస్తుందో. ఇంకా స్టార్ట్ అయిపోయింది. తడిచి ముద్దే. ఇగమ్మా ఇది మనకు మంచి ప్లేస్ చూడరా. తెచ్చవా వచ్చేది తడిసేదాన్ని. ఇక్కడ మనకి ప్లేస్ కూడా ఉండడానికి. పాక కట్టిద్దాం. ఒరే ఎక్కడికి కూర్చుంది రా. చెట్ల కింద ఉండకూడదురా ఈ టైంలో. మీరు ఒరే రే తమ్ముడు, నువ్వు కెమెరా ఉంది చూడరా. ఒరే గొడుగైనా తెద్దును కదా ఇంటి దగ్గర నుంచి. దయచి వెళ్ళొద్దు. అయ్యింది గంట చేస్తావు నువ్వు అంత దూరం, ఇంత టైంకి వచ్చావా? ఇవన్నీ అరేంజ్ చేసుకోవద్దు. ఏగా తడిసి ఇక్కడ ఏం తాటాకులు పెట్టుకోవాలి నెత్తి మీద. ఫోన్ మీద తడిపోతున్నాయి ఆ నీళ్ళు. కాదు తాటాకు పెట్టుకుని తాటాకు 7 మీద పెట్టారు. 7 మీద పెట్టు తమ్ముడు. పాస్ చేయకు. అవుతుంది, రన్ అవుతుందిలే. రన్ అవని ఎవరు ఎప్పుడు ఏ యూట్యూబ్లో కూడా చేసి ఉంటారు. ఇంత వర్షం ఎయిటర్ అలా ఉంచిపోయా. నేను చేయాలంటే ఇప్పుడు వచ్చి చెయ్యి రా. వెళ్ళరా అక్కడ ఎట్టుకుంటా ఆడ కట్టుకెళ్ళి. ఎట్టుకోరా, నేను అన్నీ ఎట్టుకోనా. నువ్వు పట్టుకోరా గోగా, నువ్వు చెయ్యి. ఇంకా నువ్వు పట్టుకో. ఆడ వెళ్తాడులే. ఆగు ఒరే ఇక్కడ హరి రా హరి. ఒరే మరి ఇడికి కెమెరా వాడికి పట్టుకో, అలా పట్టుకో. ఇది మనకి నువ్వు తడిచిన పర్లేదు. అబ్బో అరే తాట కన్నా ఎట్టుకోరా. చినుకులు ఆడుతున్నాయి ఇలా, ఏం పర్లేదు. ఆవులు గేదెలు పడుతున్నాయి కదా, అట్లా ఏమి అవి ఉంటాయి కదరా పాకలో. అక్కడ ఉన్నాయి. అదిగో అదో పాక. ఓకే మనం వచ్చాం అలా అక్కడికి. అది అక్కడ. తమ్ముడు ఇది కూడా చూడు, ఇది కూడా చూస్తే. వీడిని కలిపికిరా. ఇది బాగా నుంచుందిరా. చెక్ చేసుకోండి ఎవరు చూస్తున్నారు. కలుపు కలా జట్నాని మీద వద్దు అక్కడ ఉండే. వెళ్ళరా, నువ్వు ఆకులు పెట్టాలి. మంచి పని చెప్పారా. రాజుకోరా ఈ ఆకన్నా తీసారో తడితే తన్నే కానీ. పట్టుకోమని రా. ఆడు పాపం ఆడు చూడు అలా ఊపేస్తాడు. వెళ్ళే ఆడు కట్టుకో, నువ్వు పట్టుకో, ఇద్దరికి కలిపి. ఊపేస్తాడు రా, వాడు చేయకొచ్చేస్తుందిరా. దేవుడా అసలు వర్షం కొంచెం తగ్గితే చాలు. అంటే లైక్ మనకి ఏంటంటే అలా ఉంచి అలా ఉంచి ఏం కాదు. పడదా అక్కడ నీకు ప్లాస్టిక్ కాలిపోతుంది. అంత పెద్ద మంటే వచ్చింది. ఏదో పేరు గురించి మనం అడవుల్లోకి వచ్చి వండుకున్నట్టు ఉంది. బట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. హ్యాండిల్ మంట పెట్టండి. శ్రీ పొగ చెప్తుందిరా. ఇక్కడ ముట్టుకోకండి, కదిలిపోద్ది. ఇస్తున్నాను కదా మన పాకలో పెట్టుకోవచ్చు కదా. పాకంటే వద్దన్నా. అంటే మనకి గ్రైండర్ ఉండరు కదా, మట్టి పడ్డాను అనుకో. గ్రీన్ బొక్క గంట ముందు వచ్చినా సరిపోదేమో. వెంకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతున్నాం. కూర్చుని అన్నీ ఎవరు చేస్తారు. తర్వాత ఏమేయాలి? చికెన్ మసాలా పోయి తీసావా? చికెన్ కొంచెం పక్కకి మన ఆంటీకి కొంచెం ఇచ్చావా? అరే ఇంకా తాటాకులు నరకండి రా. సాల్ట్ వెంకి. అందులో ఏరు కదరా కర్రీలో వాటర్ వేసి. సాల్ట్ సాల్ట్ వస్తుంది. తీసి పెట్టమంటున్నాను. చదువు ఏం పని జరుగు చేస్తాడు. అరే పాకలో కన్నా అడ్డుపోయి తిన్నారు వెళ్ళేటప్పుడు. కడగ కడక్కు పక్కన పెట్టాలి. సాల్ట్ కదా. ఏమవుతుందంటే
అన్నీ పాకలో గడ్డిపోయి తిన్నాం ఇది వెళ్ళి బట్టలు తిన్నాం ప్రస్తుతం అయితే ఉండద్దు. ఎక్కువ మంట పెట్టాలి అక్కడ, ఎందుకంటే మనకి రావట్లే. చూడు వెంకీ ఇంకా తాటాకులు అయితే కొద్ది పాటలు మూడు దానికి పై చేస్తుంది కాలిపోయింది పక్కన. చూడదాం అది పడదు. కాలిపోయింది. ఆరిపోయింది. తగ్గిపోయింది, రగ్గిపెట్టి ఇలా పాడేశారు. ఇది మా వర్షంలో కుకింగ్ అని పెట్టాలి టైటిల్. యాక్చువల్గా అయితే ఇలాంటి టైంలో ఇలా ఓపెన్ చేసి చాలా కష్టం, అదే భయం కదా మనకి. నిప్పులా చేసి ఏం పడితే పిడుగులు పడతాయి కదా, మాట్లాడే పడుతుంది. పడుతుంది కానీ ఓపెన్ ఫీల్స్ కదా. జాగ్రత్తగా ఉండాలి అయినా కానీ ఇంకా కొంచెం ఎదరగట్టుకోరాకు. ఇంకా తడిపేస్తున్నావా వెంకి? బావ్యా రోజు వాచి రాస్తుందా? నువ్వు వచ్చి వస్తాయి కానీ ఒక గొడుగు తేవాల్సింది, వర్షం వద్దానికి అనుకోలేదు. ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయి తెచ్చి కాదంటే ఈ పాటికి వెళ్ళి వచ్చేది వెళ్ళిగా ఉంటుంది. ఒక టవల్ తెచ్చుకున్నా సరిపోను. ఫోన్ చేస్తే అమ్మందాం సుబ్బుగాడు ఉన్నాడేమో. లేడు కదా అన్నట్టు పెద్ద వెళ్ళిపోరు. నన్ను కలిపేకంటే షేక్ అయిపోద్ది. ఓ పక్కన వర్షం ఉంటే ఓ పక్కన ఎలా అంటుకుంటుందిరా. ఆకే మనం రే అక్కడ ఒక తాటాకేరా పొయ్యి మీద ఎట్టుకెళ్ళి ఇలా తాటా కట్టు. ఆడితో మాట్లాడుతున్నాను, కెమెరా చూడరా. ఆడు ఊకట్టలేదు, ఊరిది అట్టుకెళ్ళు రాసుకురా. నువ్వు అన్నట్టుకెళ్ళారు ఎలగట్లేదు అది. కొంపరావమ్మా ఇలా కిందకంటే వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళిపోదాం అయితే మరి ఇట్లా చేసుకున్నా వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోతాం. అందులో ఇట్లా చేసుకోవడమే సరిపోతున్నాం కదా మరి. అరే లేకపోతే ఆ పాకాడు పోదాం నడిచింది పాక అక్కడ పాకలో పెట్టుకుందాం. ఎక్కువ అయిపోయింది, ఇక్కడ తడిచిపోతాం. ఎలాగట్లేదు, ఫ్లాప్ అయింది. పాకలో చేసుకుందాం, వేరే చోటకి షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఫైనల్గా అలా అయింది. ఫుల్ వర్షం, మొత్తం నడిచాము. అందరం పరిగెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో చిన్న పార్క్ ఉంటే ఇక్కడికి వచ్చాము. ఏదో ఇక్కడ వండడానికి కూడా మనకి ఫెసిలిటీ ఉంది, అంటే రాళ్ళు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ నేను ఇక్కడే వండుకుందాం కదా అని చెప్పేసి మా కూరగాయలు అంటే ఇక్కడ వచ్చాము. సో మా ఊళ్ళో ఏదో ట్రై చేస్తాం వ్యక్తి ఇక్కడ అందించడానికి. ఇంకా అది పెట్టాము, ఇంక కాగితాలన్నీ పేస్ట్ చేయడం. సో ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ వండుదాం, చూద్దాం ఎలా ఉందో. కింద చూసుకునే పడుతాం. పడుతున్నావా? కలిపే లోపలికి ఇంకే బయట వెలిగించు అసలు ఇంత నాకు ముందు చివరి వెలిగించు, ఈ చివరి వెలిగించు కొంచెం మధ్య అడ్డం పడుతుంది. ఇది అట్టుకో చెప్తాను. కత్తిదిరా కత్తి ఎదురా వెంకి అక్కడ ఉండే చూడు. ఏ సంచదా ఆయిల్ అందులో ఉంటుంది. అది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కలర్ పార్వతిరా. అరే ఆనియన్స్ ఉన్నాయేమో కదరా పార్వతి.
అమ్మ వెళ్ళిపోయి సొంత వేస్తావరే. తీసాను. ఇదిగోండి కొంచెం అడ్లుగా అన్నా, కొంచెం పక్కకి కొంచెం అడ్డు జరగాలి సరే. పోయి చూపించు. ఓకే ఇంటికి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళిపోవాలని ఉందిరా. యూజువల్గా మా ఊడికి ఇంటికి వెళ్ళిపోతున్నా పెడుతున్నానా? కనిపిస్తున్నాను నవ్వుతున్నావేరా బాబు. మా ఊడికి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. అక్కడికి నచ్చదు వీడికి. అంటే యూజువల్గా ఏంటంటే ఎప్పుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి వీడికి నచ్చదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనం ఇక్కడే ఉండాలనిపిస్తుంది. పేపర్ మొత్తం ఒకటి దడ్డు పుసుకొని నువ్వు పేపర్లు ఉన్నాయి ఇంకా చూడే. ఇటు ముందు పేపర్ తగ్గించాడు, అదే అర్థం కాదు నాకు. ముందు పేపర్ తగ్గించాడు. ఉప్పేసి ఎక్కువ ఉప్పేసి ఉప్పు ఆల్రెడీ వేస్తాను. పుల్లలు ఉండాలి. కింద అందరికి ఇచ్చాయి వెలుగుతుంది చూడు. తాత మొత్తం అగ్గి పెట్టి ఆగొట్టింది. అగ్గిపుల్లు మనయ్యారా, మన అగ్గి పెట్టి నలిపోయింది కదా. నువ్వు కలిపే ఆ చీక నువ్వు చీకిచ్చేస్తున్నావురా. తలమైన నీరు అది అట్ట తడిచిపోలేదు. తోటకి మట్టి అయిపోయింది. ఆపే చిన్న ఆపే. మీరు ఇద్దరు వెళ్తాను ఇలా ఇలా ఈ పక్కన అలా పెట్టే స్లోప్కే. నువ్వు వదగా తడిగా ఉందిరా ఇంకిది. తడిచ్చేయండి నాకు. ఆ పొడి తీయండి. అది ఇయ్య పెట్టు. వెనకాల కుదరంగా పెడితే వెనకాల దిగా ఇక్కడది కవర్ కాదు పెడుతున్నారు. ఈ పక్క ఈ ఖాళీగా ఉంది కదా, కొంచెం జరిగిపోయింది. ఇది ఉడికేడుతుంది ఆడదాం. కొన్ని లేదురా. పెట్టుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి కూడా ఎంత కష్టపడి పడుతుంది గట్టిగా పడుతుంది. గట్టిగానే పడతలేదు. వర్షంలో పెట్టినా చాలా పర్లేదా? పెట్టండి వర్షాలు పెట్టండి. దగ్గర తీసుకురా ఒకసారి, ఫుడ్ ఒకసారి చూపించు. ఇదిగో చికెన్ కర్రీ బాగా వచ్చింది. ఉడికిందిరా మామూలుగా. ఫైనల్ అవుట్పుట్ వర్షం పడుతుంది కానీ ఇంకైతే కొంచెం చాలా బాగుంది. నిజంగానే బాగుందిరా. ఇది అవగాహన చూద్దాం వాళ్ళతో.
కలిసావా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏమైందంటే మనకి వర్షం వచ్చి మొత్తం కానీ పర్లేదులే, వీడియో అయితే వచ్చింది కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. నాకు నడవనొప్పి కూడా వచ్చింది. ఈవినింగ్ టైం అంతే 5 అవుతుందా? ఇప్పుడు 5 అవుతుంది. ఇప్పుడు ఇందాక మధ్యాహ్నం స్టార్ట్ చేసిన వర్షం ఇప్పుడు తగ్గింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైకి వచ్చా, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం ముందుకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాం. మొత్తం తీసుకురా అంతా నేను పడక మాట్లాడుతుంది. అంతా గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. మా ఊరు వ్యూ చూపిద్దాం. చూపించి మొత్తం అంతా చెప్పు. అది చూడండి, ముకుందవరం మా వాడు వ్యూ చూపిస్తుంది. కానీ నేను చెప్పినట్టు మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం చెట్లే ఉంటాయి. మొత్తం విలేజ్ ముందు చెట్లే ఉంటాయి. కొబ్బరి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, అన్ని చెట్లు, తోట. ఇది చూపించు, అంతా కొబ్బరి చెట్లు ఉన్నాయిగా. స్లోగా తెచ్చు. మొత్తం ఈ ఊరు మొత్తం చెట్లే ఉంటాయి. అందుకే నాకు ఈ ఊరు అంటే ఇష్టం. కూరగాయలు వెళ్ళాల్సిందా? వస్తారేమో. మా ఈ పాతిల్లు మర్చిపోయింది. ఇంక ఈడు ఎలా కనపడుతున్నాను, ఇంకా ఆ ఇల్లు కూడా వెళ్తాయి. ఇప్పుడు చూపిస్తారు కదా, ఆ ఇల్లు కూడా వెళ్తాయి. వెంకగడ భూసామండి, భూసామి భూములు ఉన్నాయి. ఎందుకు నా దగ్గర ఒక్క డబ్బా ఎందుకని కట్టకో కడిసావా ఉండవు. ఓకేనా? అది అది నడుము మాత్రం నాకు చాలా నొప్పి వస్తుంది రా. అది ఫైనల్గా ఇక్కడికి వచ్చి షూట్ చేయాలి అనే కోరిక అయితే తీరిపోయింది. యాక్చువల్గా అయితే నేను మొత్తం తిరిగి అన్నీ చూపెడదాం అనుకున్నా. మొత్తం బాడి అయిపోయింది. మొత్తం తిరగడానికి తిరగట్లేదు. చూపించు ఇంక అక్కడ వెళ్ళడానికి దారి ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళడానికి ఇప్పుడు ఉండదేమో కదా. ఉంటుంది బాడీ, మొత్తం బాడీ అయిపోద్ది. అవును, మొత్తం బాడీ ఉంటుంది. మేఘాలు చూపించుకోలే ఉన్నాయి. మేఘాల పైకి మొత్తం మేఘాలు ఉన్నాయి. కొబ్బరి చెట్లు, మామిడికాయ చెట్లు, వేప చెట్లు, మొత్తం గ్రీనరీ. సరే, నేను ఒక విషయం చెప్తాను. నాకు ఏంటంటే వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది ఈరోజు. అంటే నేను అనుకున్నంత రాకపోయినా బాగా అయితే వచ్చింది. అంటే ఇంకా నేను మొత్తం తిప్పి చూపిద్దామన్న ఉద్దేశంతో వచ్చింది, కానీ వర్షం వల్ల మొత్తం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఇవైతే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చి మీకు కవల పిల్లలు బాగా చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే కాదులేండి, నెక్స్ట్ వీడియో వేరే ఫ్రెండ్ చూపిస్తాను. అంటే మా ఫ్రెండ్కి వీడియో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, నాకు సెండ్ ఆఫ్ కూడా ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి వచ్చాను. ఆల్ ది బెస్ట్ పెంకి, బాగా అయింది. జాబ్ అయితే వచ్చాక నేను మళ్ళీ ఫోన్ చేసి నేను కూడా హైదరాబాద్ వస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది. ప్లీజ్ దయచేసి నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట మాత్రం గట్టి కొట్టండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో సమాప్తం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ గట్టి కొట్టిన సబ్స్క్రైబ్ అడుగుతారా? సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి. సరే, థ్యాంక్ యూ.